జూన్ 27వ తారీఖు శుక్రవారం రోజున సింహరాశి వారి చుట్టే ఈ యొక్క శక్తి అనేది తిరుగుతూ ఉంది. అయితే సింహరాశి వారి చుట్టూ ఏ శక్తి తిరుగుతుంది? దుష్ట శక్త, దైవ శక్త? అసలు సింహరాశి వారికి ఏం జరుగుతుంది ఏంటి అనేటటువంటి అంశాలను ఈ యొక్క వీడియోలో మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమే శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్. భర్త పరస్త్రీ వ్యామోహం, భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం, పురుష వశీకరణ, ప్రేమ సమస్యలు, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ళ సమస్యలు, భార్య భర్తల సమస్యలు, లైంగిక సమస్యలు, సంతాన సమస్యలు, ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును. 100% 2 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని నమ్మకంతో సంప్రదించండి. వారి యొక్క సెల్ నంబర్ వచ్చి 9366 200 440. మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. ఏం చెబుతామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితం అనేది చాలా అనుకూలంగా ఉంది. సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి గోచారం నడుస్తుందో కూడా తెలుసుకుందాం. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుత గోచారం అయితే మధ్యస్థమంగా ఉంది. వీరికి కొంతమందికి అదృష్టయోగం, మరికొంతమందికి కొన్ని సమస్యలు, చిక్కులు, చికాకులు ఉన్నాయి. కొంతమంది ఈ సమయంలో కుటుంబంతో, పిల్లలతో, అలానే వారి యొక్క భాగస్వామితో సరదాగా సంతోషంగా గడుపుతారు. ఇదివరకు వీరు సమస్యలు ఎదుర్కొని ఇప్పుడిప్పుడే సమస్యల నుండి బయటికి వచ్చి ఇలా సరదాగా గడిపేవారు కొంతమంది. మరికొంతమంది వ్యక్తులు ఏమో ఈ సమయంలోనే చాలా సమస్యలను మోస్తూ ఆర్థికంగా చేతిలో డబ్బు అనేది లేక, ఆర్థిక పరిస్థితి బాలేక, అవసరం అనేది డబ్బు అవసరం చాలా ఉంది, కానీ అవసరానికి డబ్బు చేతిలో లేదు. అలా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే సమస్యలు ఉంటాయి. చేతిలో అవసరానికి డబ్బు లేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. డబ్బు చేతిలో లేకపోవటం వల్ల కష్టాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. కటిక దరిద్రాలు కూడా వీరిని పట్టి పీడిస్తూ ఉంటాయి. కుటుంబ పరంగా, వ్యాపార పరంగా ఇలా ఎన్నో రకాల సమస్యలు తొలగిపోతాయి. మీ జీవితంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు, అనేక రకాల దరిద్రాలు ఇవన్నీ కూడా ఈ సమయంలో కొంతమందికి తొలగిపోయి మరికొంతమందికి ఇదే సమయంలో ప్రెజర్ అనేది ఎక్కువ అవుతుంది. అంటే అవసరం చాలా ఉంటుంది, డబ్బుకు సంబంధించిన అవసరం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఆ యొక్క అవసరం అనేది తీర్చుకోవటానికి తగినంత డబ్బు అనేది వీరి చేతిలో ఉండకపోవటం వల్ల కష్టాలను అనుభవిస్తారు ఈ యొక్క సింహరాశి వారు. అయితే వీరి చుట్టూ ఒక దైవశక్తి తిరుగుతూ ఉంది, అలానే ఒక దుష్టశక్తి కూడా తిరుగుతూ ఉంది. ఇంకా ఎప్పటికప్పుడు దుష్టశక్తి మీపైన చెడు ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. అంటే మీపైన లేనిపోని నిందలు పడటం కానీ, గ్రహాలు మీకు అనుకూలంగా లేక లేనిపోని నిందలు పడటం కానీ, లేకపోతే మీపైన శత్రుత్వం ఎక్కువగా పెరగటం కానీ, మీకు దాంపత్య జీవితంలో అన్యోన్యత కూడా లేకపోవటం కానీ, ఇలా అనేక రకాలుగా సమస్యలు అనేవి మీకు ఎక్కువగా అవుతూ ఉంటాయి. ఈ సమస్యల కారణంగా మీరు జీవితంలో ఎదగలేకపోవటం కానీ, ఈ సమస్యల కారణంగా మీరు జాతకరీత్యా కావచ్చు, ఈ సమస్యల కారణంగా కావచ్చు, చాలా వరకు ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటి నుండి విముక్తిని పొంది ఇక ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే ఈ సమయంలో గ్రహాల యొక్క అనుకూలత, అలానే వీరికి దుష్టశక్తుల ప్రభావం
అంటే అటు దైవం అనుగ్రహం ఉంది. ఇటు చెడు శక్తుల దుష్ప్రభావాలు ఉన్నాయి. కాబట్టి ఈ 2 కూడా మనకు ఎప్పుడైనా సరే ఒకసారి మంచి, ఒకసారి చెడు ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. అంటే దుష్ట శక్తులు వీరికి అణువణువున చెడు చేయాలి అని చూసినా దైవ శక్తులు అడుగడుగునా కాపాడుతూ వస్తూ ఉంటాయి. ఇక సింహరాశి వారు గంభీరమైనటువంటి మనస్సుని కలిగి ఉంటారు. చాలా మంచి మనస్తత్వం అనేది వీరికి ఉంటుంది. అంటే గంభీరత్వంకి అంటే సున్నితమైన మనస్సు, కానీ అవసరాన్ని బట్టి చాలా గంభీరంగా మాట్లాడవలసి ఉంటుంది ఈ యొక్క సింహరాశి వ్యక్తులు. అంటే చాలా గంభీరంగా మాట్లాడుతూ ఉంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గంభీరమైనటువంటి వాయిస్ ఉండటం వల్ల సమాజంలో ఉండే వ్యక్తులు కూడా వీరిని కాస్త అంటే కోపిష్ఠులు అని అంటూ ఉంటారు. అంటే ముక్కుపైనే కోపం ఉంటుంది, వీరికి కోపం అనేది చాలా అధికంగా ఉంటుంది అని మాట్లాడుతూ ఉంటారు. దానివల్ల వీరు జీవితంలో ఎదగలేకపోవటం కానీ, అలానే వీరు జీవితంలో సుఖంగా సంతోషంగా ఉండకపోవటం కానీ జరుగుతూ ఉంటుంది. అంటే వీరిపైన వచ్చే నెగిటివిటీ, సమాజంలో వీరిని ఇలా నెగిటివ్గా చూస్తున్నారని చెప్పి బాధపడుతూ ఉంటారు. కానీ వీరిని దగ్గర నుండి చూసిన వ్యక్తులు అలా అనుకోరు. వీరి మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది. చాలా మంచి మనస్సు. బంధుత్వాలను కాపాడుకోవటానికి వీరు ఎంతో కష్టపడుతూ, ఎంతో శ్రమిస్తూ ఉంటారు. వీరికి ఉన్నటువంటి పేరు, పలుకుబడి, కీర్తి అనేది ఎప్పుడూ కూడా చెడుగా ఉపయోగించరు. అంటే చెడు పనుల కోసం ఉపయోగించరు. కానీ బంధుత్వాలను కాపాడుకోవటం కోసం మాత్రం తప్పకుండా వీరికి ఉన్నటువంటి పేరు, ప్రతిష్టను ఉపయోగిస్తూ ఉంటారు. సాధారణంగా వీరికి చాలా మంచి మనస్తత్వం ఉంటుంది. దాన ధర్మాలు చేసే గుణం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో గ్రహాల ప్రకారం చూసుకున్నట్లు అయితే అనుకున్న పనులు అనుకున్నట్లుగా అవుతాయి. అంతేకాదు మీకు ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న కోరికలు కూడా నెరవేరుతాయి. వ్యాపారాభివృద్ధి కూడా జరుగుతుంది. అంతేకాదు మీ చుట్టూ ఉన్నటువంటి సమస్యలు సైతం తొలగిపోతాయి. మీకు రావాల్సినటువంటి ధనం కూడా చేతికి అందుతుంది. మీ యొక్క అంటే వ్యాపారంలో ఇదివరకటి కంటే కూడా ఈ సమయంలో ఇదివరకటి కంటే కూడా ఇప్పుడు మంచి లాభాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. వ్యాపారాభివృద్ధి కూడా జరుగుతుంది. మీకు ఈ సమయంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి దైవానుగ్రహం ఉండటం వల్ల కష్టపడితే కష్టానికి తగిన ప్రతిఫలం కూడా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునే వారికి ఇది మంచి సమయం అనే చెప్పుకోవచ్చు. అంటే మీరు ఎందులో అయినా ఇన్వెస్ట్ చేసి మంచిగా ఇన్వెస్ట్మెంటు చేసిన డబ్బులను డబుల్ చేయాలి అనుకుంటే ఇది అనుకూలమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. దీనితో పాటు ఈ సమయంలో ఈ రాశి వారికి కుటుంబంలో కూడా మంచి మద్దతు లభిస్తుంది. ఏది చేసినా కలిసి వస్తుంది. మీరు ఏది చేయాలి అన్న ఎంకరేజ్ చేస్తూ ఉంటారు మీ యొక్క కుటుంబ సభ్యులు. కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయం అయితే అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. వ్యాపారంలో కూడా వృద్ధి చెందుతుంది, వ్యాపార అభివృద్ధి చెందుతుంది అని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా మీకు మీ యొక్క బ్లడ్ రిలేషన్లో ఎవరైతే ఉన్నారో వారి నుండి చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంటే వారి ఇంట్లో వారికి హెల్త్ బాగాలేదని, లేకపోతే వారి వల్ల మీరు కొంత బాధపడే అవకాశం ఉంది. ఇక భాగస్వామి మధ్య ఉన్నటువంటి అనుబంధం ఇంకాస్త ఎక్కువ పెరుగుతుంది. ఇక కొంతమందికి ఏమో భాగస్వామి వల్ల కొన్ని చిన్న చిన్న సమస్యలు వచ్చి మనశ్శాంతి కోల్పోతూ ఉంటారు సింహరాశి వ్యక్తులు. ఇలా సింహరాశి వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి గోచారం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అనుకూల ప్రతికూల రెండూ ఉన్నాయి, కానీ వీరి యొక్క ధైర్యంతో ఏదైనా సరే ఎదుర్కొనేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ధైర్య సాహసాలు వీరికి అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశిలో జన్మించిన వారికి ఈ సమయంలో ధైర్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ధైర్య సాహసాలు కూడా అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి
ప్రస్తుతమైతే వీరికి జాతకరీత్యా చూసుకున్న, గోచార ఫలితాల ప్రకారం చూసుకున్న అనుకూలమైనటువంటి పరిస్థితులు అనేవి ఉన్నాయి. అంటే ఏది ఏమైనా సరే తట్టుకునే ధైర్యం, శక్తి, సామర్థ్యాన్ని అయితే ఈ యొక్క సింహరాశి వారు కలిగి ఉంటారు. ఇక సింహరాశి వారికి ఏం జరుగుతుంది? ఎలాంటి శక్తి వీరి చుట్టూ తిరుగుతూ ఉంది? అనేటటువంటి అంశాలను తెలుసుకున్నాం కదా! మీరు కొంతమందితో జాగ్రత్తగా ఉండాలి. అంటే డబ్బుని ఎవరికైనా ఇవ్వాలి అన్నా మీరు ఖచ్చితంగా పక్కా ప్రూఫ్స్‌ని ఉంచుకోవాలి. ఎవరిని కూడా గుడ్డిగా అస్సలు నమ్మకూడదు. ఇలా నమ్మితే గనక సమస్యలు తప్పవు. ఇక తెలుసుకున్నారు కదా! ఈ యొక్క సింహరాశి వారికి ఏం జరుగుతుంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.